ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే అనుకోనటువంటి ఖర్చుల మీద పడే పరిస్థితి కనిపిస్తుంది. ఊహించనటువంటి విధంగా మీరు ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరాలు సందర్భాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఈ వారం ఎక్కువగా ఖర్చులు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవటం, వ్యవహారాలు చేపట్టడం, ఆ వ్యవహారాలన్నీ కూడా శ్రమతో కూడుకున్నటువంటి విధంగా ఉండబోతున్నాయి. కాబట్టి కష్టపడేటటువంటి తత్వాన్ని ఈ వారం మీరు అలవర్చుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో ఊహించనటువంటి విధంగా ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో తోటి ఉద్యోగస్తులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోగలుగుతారు. వారి యొక్క సహకారంతో పనుల్లో ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి కూడా మీకు ఉపయోగపడుతుంది. నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూలమవుతుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, తోడ్పాటు, సహకారం వలన కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి విధంగానే పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై దక్షిణామూర్తి స్వామివారిని పూజించటం, దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక దక్షిణామూర్తి స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించి గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా మీలో ఉన్నటువంటి తెలివితేటలు చక్కగా ఉపయోగపడి అనేకమైనటువంటి శుభాలు పొందేందుకు అవకాశాలు కలిసి వస్తాయి.